వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. ఫ్రెండ్స్, ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి డివోషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉగాదికి ముందు రోజు వచ్చే కొత్త అమావాస్య రోజు ఆ గ్రామదేవత పూజా విధానం మన ఇంట్లో ఎలా చేసుకోవాలో ఈరోజు మనం చాలా క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందామండి. అలాగే లావణ్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్ని మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళైతే మీకు తప్పకుండా మీరు ఆ వీడియోస్ని చూసే ఉంటారండి. నేను గ్రామదేవత పూజ ఇంట్లో ఎలా చేసుకున్నాను అనేది చాలా క్లియర్గా నేను అప్లోడ్ చేశాను. ఈరోజు మనం గ్రామదేవత పూజ మన ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్యని కొత్త అమావాస్య అంటారు. ఈ కొత్త అమావాస్య రోజున గ్రామదేవతను ప్రతి ఊర్లోనూ అక్కడ ఆయా పేర్లతోటి, అనగా మరినమ్మ తల్లి అని, నూకాలమ్మ తల్లి అని, దుర్గాలమ్మ తల్లి అని, పోలేరమ్మ తల్లి అని, ఇలా గ్రామదేవతల పేర్లు అనేకం ఉంటాయి. ఏ ఊరి ప్రజలు ఆ ఊరి గ్రామదేవత పేరు తలుచుకొని ఆ అమ్మవారికి ప్రతి సంవత్సరము